కమలం పువ్వు గుండె గుండెలు కొలువు మన కమలం పువ్వు గుడిసె గుడిసెలో నిలవు మన కమలం పువ్వు 60 ఏళ్ల పీడను తొలగించింది కమలం పువ్వు కుటుంబ పాలనను కూల్చేసింది కమలం పువ్వు వారసత్వ రాజకీయ ఊపిరి తీసింది కమలం పువ్వు ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసింది కమలం పువ్వు నీతికి నిలువెత్తుగా నిజాయితే లక్ష్యంగా సేవే తన మార్గమై దేశమే సర్వస్వమైన కమలం పువ్వు ఈ కమలం పువ్వు గుండె గుండెలు కొలువు మన కమలం పువ్వు గుడిసె గుడిసెలో నిలవు మన కమలం పువ్వు వందే మాతర రూపం మన కమలం పువ్వు వందే భారత దీపం మన కమలం పువ్వు మహిళల ఉజ్వల పథకం మన కమలం పువ్వు రైతుల రక్షణ కవచం మన కమలం పువ్వు నవయువత నేస్తము కార్మికుల స్నేహము కరోనాలో కాపాడిన కలియుగ దైవం కమలం పువ్వు ఈ కమలం పువ్వు గుండె గుండెలు కొలువు మన కమలం పువ్వు గుడిసె గుడిసెలో నిలవు మన కమలం పువ్వు ఆదివాసుల గుండెల కొలువై ఉంది కమలం పువ్వు కోయగోండు చెంచుల బాధలు తీర్చింది కమలం పువ్వు లంబాడ తండాల్లో నగారయింది కమలం పువ్వు దళితుల వాడల్లో దండోరయ్యింది కమలం పువ్వు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ పోరు చేసి పార్లమెంటులో మద్దతునిచ్చింది కమలం పువ్వు ఈ కమలం పువ్వు గుండె గుండెలు కొలువు మన కమలం పువ్వు గుడిసె గుడిసెలో నిలవు మన కమలం పువ్వు ఎగిరే రాకెట్ విజయం మన కమలం పువ్వు ఎగుమతి చేసిన ధైర్యం మన కమలం పువ్వు సైన్యపు సమర నినాదం మన కమలం పువ్వు సరిహద్దున విజయం మన కమలం పువ్వు ఉగ్రవాదాన్ని శత్రువులను మట్టుబెట్టి గజ 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 వణికించే రుధిర గర్జన కమలం పువ్వు ఈ కమలం పువ్వు గుండె గుండెలు కొలువు మన కమలం పువ్వు గుడిసె గుడిసెలో నిలవు మన కమలం పువ్వు బహుజనుల బతుకుల్లో వెలిగే వెలుగు కమలం పువ్వు అగ్రవర్ణ పేదల రక్షణ గొడుగు కమలం పువ్వు మైనారిటీ వర్గాల సోదర భావం కమలం పువ్వు స్వతంత్ర భారత శాంతి కపోతం కమలం పువ్వు దిల్లెం బల్లెం మోతై బొగ్గుడోలు శబ్దమై పసుపు కుంకుమంత పవిత్ర రూపం కమలం పువ్వు ఈ కమలం పువ్వు గుండె గుండెలు కొలువు మన కమలం పువ్వు గుడిసె గుడిసెలో నిలవు మన కమలం పువ్వు గుండె గుండెలు కొలువు మన కమలం పువ్వు గుడిసె గుడిసెలో
పువ్వు గుండె గుండెలు కొలువు మన కమలం పువ్వు గుడిసె గుడిసెలో నిలవు మన కమలం పువ్వు వందే మాతర రూపం మన కమలం పువ్వు వందే భారత దీపం మన కమలం పువ్వు మహిళల ఉజ్వల పథకం మన కమలం పువ్వు రైతుల రక్షణ కవచం మన కమలం పువ్వు నవయువత నేస్తము కార్మికుల స్నేహము కరోనాలో कौन से कैसा अच्छा है प्रोग्राम कैसा तुम्हें నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ ప్రెస్ మీట్ లో వారు జోనల్ జిల్లా ఇన్ఛార్జ్ కోతుకొండ రమేష్ నాయుడు కడప జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి గారికి అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మధు గారు అలాగే నందికొట్కూరు అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వరరావు గారు మన బంగాళపల్లి అసెంబ్లీ కన్వీనర్ జివి సుబ్బారెడ్డి గారు గోల్ అసెంబ్లీ కన్వీనర్ రమణ గారు పాండ అసెంబ్లీ కన్వీనర్ నవీన్ గారు అలాగే ఇక్కడ ఇక్కడికి రావడం నంద్యాలలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురేంద్రేశ్వరి గారు ఈ ప్రెస్ మీట్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. పార్టీ ఒకసారి సమీక్షించుకోవాలని సంస్థాగతంగా ఏమైనా బాగుపడాలి ఇక ముందు ఏ రకమైనటువంటి కార్యాచరణ ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అంటే 2014 సంవత్సరం నుండి నేటి కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితమైనటువంటి విషయం ముందుగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేయదలుచుకున్నాను. ఈ మధ్యకాలంలో మీరంతా చూస్తున్నారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటువంటి కార్యక్రమం రాష్ట్రంలో నలుదిశలా కూడా జరుగుతున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఎల్ఈడి బండ్ రావడం అదేవిధంగా కేంద్రం యావత్ భారతదేశాన్ని ఏ రకంగా అభివృద్ధికి అదేవిధంగా ప్రతి రంగం ప్రతి వర్గం వారి అభివృద్ధికి విశ్లేషించి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు కేంద్రం ఇచ్చే పథకాలన్నింటినీ కూడా వారి స్టిక్కర్లు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ప్రజల్లో మంచి అవగాహన కలుగుతుంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి కార్యక్రమాలు అనేటువంటి అవగాహన ప్రజలందరికీ కలుగుతున్నటువంటి నేపథ్యం కాబట్టి వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ప్రజలందరూ పాల్గొనాలి అని చెప్పి మాధ్యమంగా ప్రజలందరికీ కూడా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. అదేవిధంగా రేపు బాలరామ విగ్రహం ప్రతిష్ట చాలా పండుగ అయోధ్యలో నిర్మాణం చేయబడినటువంటి భవ్య మందిరంలో అక్కడ శ్రీరాములు గారి ప్రతిష్ట జరగబోతుంది. భారతదేశం అంతా కూడా ఇవాళ నిజం చెప్పాలంటే పురగరించిపోతుంది. ఇది శతాబ్దాల కళ దశాబ్దాల యుద్ధం. అది నెరవేరుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ రేపు ఒంటి గంట వరకు ఏదైతే ఈ రచన కార్యక్రమం జరగబోతుందో ప్రతి ఒక్కరు కూడా దాన్ని వీక్షించి తప్పనిసరిగా పెట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున చేసినటువంటి విజ్ఞప్తి. ఇది ఎన్నో శతాబ్దాల కళ కాబట్టి మనమందరం కూడా తప్పకుండా వీక్షించి
యావత్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ అన్ని ద్వారా ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ జిల్లాకి ఏ రకంగా అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తోడ్పడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. ఓట్లతో సంబంధం లేకుండా ఓటు వేశారా లేదా అనేటువంటి విషయంపై దృష్టి కేంద్రీకరించకుండా అందరికీ కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంలోకి ఈ జిల్లాలో చూసినట్లయితే ఉజ్వల పథకం కింద అంటే ఉచిత గ్యాస్ కనెక్షన్ ఏదైతే పేద కుటుంబాలకు ఇస్తున్నారో దగ్గర 2,000 పైన కనెక్షన్లు ఈ ఒక్క జిల్లాలోనే ఇవ్వడం జరిగింది అని చెప్పి మనం గమనించాలి. అంతకుముందు మహిళలు వంట చేసినటువంటి సందర్భంలో ఆ పొగలంతా పీల్చుని దాని యొక్క దుష్ప్రభావం వారి ఆరోగ్యం మీద పడుతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అంతకుముందు ఉన్నటువంటి దీపం పథకం ఏదైతే ఉందో దానిలో మహిళలకు డబ్బు కట్టవలసి వచ్చేది కనెక్షన్. కానీ ఉజ్వల పథకంలో పైసా కట్టకుండా పేద కుటుంబాలకి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా ముద్ర యోజన కింద 3 లక్షల మందికి ఇవాళ ఈ జిల్లాలో లోన్ ఇప్పించినట్లయితే దాంట్లో 38% మహిళలే ఉన్నారనేటువంటి విషయాన్ని నేను చాలా సగర్వంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇది ఔత్సాహికులైనటువంటి వారు ఎవరైతే పారిశ్రామికవేత్తలు మారాలని భావిస్తున్నారో వారందరికీ కూడా ఈ ముద్ర యోజన ఒక సువర్ణ అవకాశం. వారు ఎటువంటి పూచీకట్టు లేకుండా అప్పు తీసుకుని వారి జీవితాన్ని మెరుగుపరచుకునేటువంటి ఒక చక్కటి కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాండ్య నియోజకవర్గంలోని విమానాశ్రయానికి 850 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసినటువంటి విషయం మేమందరం కూడా గర్వంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. నేను ఇందాక చెప్పాను శ్రీశైలం దేవాలయాన్ని నేను పెడుతున్నాను. శ్రీశైల దేవాలయ అభివృద్ధికి 43.08 కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వందే భారత్ ఈ మధ్య కాలంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రైలు వెళ్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు సికింద్రాబాద్ నుండి బెంగళూరు వెళ్ళేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది కర్నూలు వయా డోర్ మీదుగా ఇప్పుడు బెంగళూరు వెళ్ళేటువంటి అవకాశం. అంటే ఐటీలో ఉన్నటువంటి మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు సులువుగా బెంగళూరు వెళ్ళొచ్చు లేదా హైదరాబాద్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి కల్పించింది. ఇక రైలు మార్గాల విద్యుదీకరణ కనుక మనం చూసినట్లయితే మహబూబ్ నగర్ నుండి గుంతకల్లు వెళ్ళేటువంటి ఆ రైల్వే లైన్ ఏదైతే ఉందో అది కర్నూలు డోర్ మీదుగా వెళ్తున్నటువంటి నేపథ్యం దాన్ని విద్యుదీకరించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గుంటూరు నుండి గుంతకల్లు వెళ్ళేటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉందో అది కూడా నంద్యాల డోర్ మీదుగా వెళ్తున్నటువంటి నేపథ్యం దాన్ని కూడా విద్యుదీకరించినటువంటి విషయం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. నంద్యాల నుండి ఎర్రగొండకు వెళ్ళేటువంటి ట్రైన్ ఏదైతే ఉందో దాని రేటుగుంట వరకు కూడా పొడిగించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి తిరుపతికి సులువుగా వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి కేంద్ర ప్రభుత్వం అందించింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక పెట్టుబడులకు వచ్చినట్లయితే ఓర్వకల్ మండలంలో DRDO 10,000 కోట్ల రూపాయలతోటి దగ్గర 2,200 ఎకరాలు ఇవాళ వారు ప్రాజెక్టు ప్రారంభించబోతున్నారు. దాని ద్వారా ఈ ప్రాంతంలో దగ్గర 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా సోలార్ పార్క్ ఏదైతే ఉందో 5,682 ఎకరాలు ఇది మంజూరైంది. 743 కోట్ల రూపాయలు పెట్టుబడి రాబోతుంది. ఇక్కడ దగ్గర 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంది. ఇక రహదారులు కనుక తీసుకున్నట్లయితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి
దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. కానీ జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే 4 లైన్ల రోడ్డు దగ్గర 2,075 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా NH44 వారణాసి నుండి అది బెంగళూరు వెళ్ళేటువంటి హైవే ఏదైతే ఉందో అది మన జిల్లా నుండి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా సోమయాజుల నుండి రోడ్ వరకు 53 కిలోమీటర్ల నిండి కలిగినటువంటి ఈ రోడ్డుకి 630 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. NH65 కర్నూలు నుండి చిత్తూరు హైవే ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ నంద్యాల, ఆడగడ్డ మరియు చాగండ మీదుగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో మరి మనకున్నటువంటి ఈ పబ్లిక్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని దోహదపడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేసింది. NH165A ఇది నాగపల్లి అక్కడ నుండి తీవ్రవంతన అంటే కృష్ణా నది మీద వేసేటువంటి తీవ్రవంతన మాధ్యమంగా ఆత్మకూరు నంద్యాల మీదుగా NH65లో ఇది కలిసే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకి చాలా ఉపయోగపడేటువంటి రోడ్. అదేవిధంగా విద్యా సంస్థలలో మనం తీసుకున్నట్లయితే పాంటల్ అసెంబ్లీలో IIIT 450 కోట్ల రూపాయలు ఈ ఒక్క విద్యా సంస్థకి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నేపథ్యం. నంద్యాలలో కూడా ఒక మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి విషయాన్ని ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యానికి వస్తే శుభ్రమైనటువంటి త్రాగునీరు ప్రజలకి లభ్యత లేనటువంటి సందర్భంలో 2,57,692 పరీక్షలు ఇవాళ జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి దీనాదిదంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2,17,000 మంది రైతులకి 503 కోట్ల రూపాయలతోటి వారికి పెట్టుబడి అందించేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం అందించింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకి ఇంత పెద్ద ఎత్తున పనిచేసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ ఏవైతే వాగ్దానాలు చేశారో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేదు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నంద్యాల జెండర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇప్పటివరకు కూడా దాని మీద ఎటువంటి కార్యాచరణ చేయలేదు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి కనీసం ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా కొల్లిగూడలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ పూర్తి చేసేటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. పన్నెండులో ఇప్పటి వరకు పేదలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్క ఇల్లు కూడా ఇవ్వడం జరగలేదు. యావత్ భారతదేశంలో 4 కోట్ల ఇల్లు మంజూరు చేసినట్లయితే 22 లక్షల ఇల్లు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినట్లయితే బంగాళాఖాతంలో ఒక్క ఇల్లు కూడా పేదలకి ఇవ్వకపోవడం ఇది పేదలకి మంజూరు కాదా అని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా బంగాళాఖాతంలో రోజు ఎంత ఇల్లు ఉంటుందో మనందరికీ తెలుసు. అక్కడ మార్కెట్ అక్కడ పాత బస్ స్టాండ్ ఉంది, అవును రోడ్డుగా ఉన్నటువంటి రోడ్డు అది చాలా సన్నగా ఉండడం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా మద్దతు తిరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో బైపాస్ రింగ్ రోడ్ వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు దాన్ని యూజ్ చేయడం లేదు. అదేవిధంగా కొయ్యూడ మండలంలో నాగనాథి వనరు ఉన్నాయి. ఆ మండలంలో కావచ్చు, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కావచ్చు, నాగనాథి మీద ఆధారపడి జీవనం గడుపుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద ఉన్నటువంటి రాయల్టీని 10% నుండి 5%కి తగ్గిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అసలు దాని మీద దృష్టి కేంద్రీకరించకపోవడం ఇది పేదల్ని పరిరక్షించడం కాదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా అవు మండలంలో ఉన్నటువంటి శివరం మరియు సకాల మండలం మీదుగా మండలంలో ఉన్నటువంటి పుంగూరు నదిలోకి పారే
మరి కోవలకుంట మండలంలో ఉన్నటువంటి జూలర్ రాసిన ప్రైవేట్ ప్రాజెక్టును మేము చేపడతామని 2120 ఎకరాలు కానీ అక్కడ సర్వే చేసి రైతులకి భూములు కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాదు కదా. అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకపోవడం, దానితో ఈ రైతు బాబు పెట్టుబడి కోసం బ్యాంకుకి వెళ్తే రుణాలు సైతం తప్పని పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో మనం చూస్తున్నాం. అదేవిధంగా కైపిడి మండలంలో టొమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టామని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ ఎక్కడా కూడా ఈ వాగ్దానం నెరవేర్చలేదు. కనుక ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు అనేటువంటి విషయం ప్రజలు గమనించాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఆడుకుంటా మాత్రం అనేటువంటి ఒక కార్యక్రమంతో వస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఆడుకుంటా మాత్రం ఆడుకోవడం కాదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రజల జీవితాలతో ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆటలాడుకుంటుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పేటువంటి అవకాశం కోసం కూడా ప్రజలు వేచి చూస్తున్నారని చెప్పి మీ మాటలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మరి ఎటువంటి అవినీతికి తావులేకుండా మరి కుటుంబ నాయకత్వానికి మరి అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేవలం సేవ పరమావధిగా ప్రజా సేవకు అనుగుణమైనటువంటి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించినట్లయితే ఏదైతే రామరాజ్యం మనం తిరిగి చూడాలి అని చెప్పి భావిస్తున్నామో ఆ రామరాజ్యం మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకువచ్చేటువంటి అవకాశం ఉంటుందని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఆ దశగా మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి అభ్యర్థిస్తున్నాము. ప్రస్తుతం మా యొక్క మిత్రపక్షంగా జనసేన ఉన్నారు. జనసేన కూడా మాలో మిత్రపక్షంగా ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియజేశారు. ఆ పైన గురించి మా అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటారో మనం తెలియజేస్తారు. మేము ఎంతవరకు కూడా మా పార్టీ బలోపేతం చేసుకోవడం మీద, అదేవిధంగా అక్షులు ఏవైతే ఉన్నాయో శ్రీరాములు గారి ఆశీర్వాదానికి ప్రతీకగా ఇది స్వయం అటువంటి తెలిసిన కాదు, కానీ దానికి ప్రతీకగా మేము ప్రజలందరినీ కూడా పంచేటువంటి కార్యక్రమంలో మేము నిమగ్నమైనాం. ఎవరైతే రామభక్తులు అనుకుంటారో, ఎవరికైతే దైవశక్తులు ఉందనుకుంటారో వారందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కార్యక్రమాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళకి సెలవులించామన్నారు. 22వ తారీఖున శ్రీరాములు గారి ప్రాణ ప్రతిష్ఠ. ఇది అందరూ కూడా కమ్యూని పండుగగా వీక్షించవలసినటువంటి ఒక ఘటన. అదేవిధంగా మన బిడ్డలు కూడా తెలియజేయవలసినటువంటి ఒక గొప్ప విషయం. కానీ ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు వాళ్ళ సెలవు ప్రకటించారు. కానీ మన రాష్ట్రంలో సెలవు ప్రకటించకపోవడం అనేది ఇది చాలా శోషణీయం. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు సెలవు ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ సేఫ్ ఓటర్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఎపిక్ కార్డ్స్ వాటిని డౌన్లోడ్ చేసి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు దొంగ ఫోటోలు లాగా అర్పించి తిరుపతి ఎన్నికల్లో 35,000 ఓట్లు వాళ్ళు ఫేక్ ఓట్లు వేస్తున్నారు. దాని మీద భారతీయ జనతా పార్టీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి మరి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వారు వెంటనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దోషులైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నాయో గిరీష్ గారు కూడా మీరందరూ నేను మీడియాలో చూశారు. మరి వారైనా చర్య తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కేవలం తిరుపతి కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి గట్టిగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ కేవలం అధికారుల మీద మాత్రమే కాకుండా ఎవరైతే నాయకులు ఈ చర్యను ప్రేరేపించారో వారి మీద కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టాలని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. పార్టీ సంస్థాగత మీటింగ్ జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.